హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ లో మీరు క్వాలిఫై అయ్యారా? అయితే కంగ్రాట్స్, మీకు తప్పకుండా సీట్ వస్తుంది. ఇవాళ ఈ వీడియోలో వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ లో ఫీజు ఎలా పే చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ ఏమేం తీసుకెళ్లాలి, అప్లికేషన్ లో ఉన్న మిస్టేక్స్ ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఐసీఆర్ ఫామ్ అంటే ఏంటి, ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. పాలిసెట్ 2026కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ డేట్ త్వరలోనే రాబోతుంది. సో మొదటగా డేట్ వచ్చాక వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన వెబ్సైట్ సపరేట్ గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో ఫస్ట్ కౌన్సిలింగ్ కి స్లాట్ బుక్ చేయడానికి ఆన్లైన్ లో ఫీ పే చేయాలి. దీనికోసం ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేసి కింద మీరు డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డ్ పై ఉన్న స్టేట్ ర్యాంక్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కౌన్సిలింగ్ ఫీ ఓసీ అండ్ బీసీ కి కలిపి 700 రూపాయలు, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ కి 250 రూపాయలు ఉంటుంది. నోట్ చేసుకొని పే ఫీ ఆన్లైన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో కార్డ్ లేదా క్యూఆర్ ని ఉపయోగించి అమౌంట్ పే చేయండి. వన్స్ అమౌంట్ పే అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇందులో పైన మీ హాల్ టికెట్ నంబర్ అండ్ కస్టమర్ ఐడి అండ్ రిఫరెన్స్ నంబర్ అండ్ స్టేట్ కోడ్ జనరేట్ అవుతుంది. అలాగే కింద మీరు అప్లై చేసిన అప్లికేషన్ ప్రకారం మీ నేమ్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్, జెండర్, లోకల్ ఏరియా, క్యాస్ట్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ అన్ని డీటెయిల్స్ గా చూపిస్తుంది. ఈ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకొని మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్, ఇది మీ నేటివ్ అడ్రస్ ని బట్టి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చూపిస్తుంది. అందులో మీకు రిసిప్ట్ పై రాసి ఉన్న ఫ్రమ్ టు డేట్ లోపు నేను చెప్తున్న డాక్యుమెంట్స్: 1 పాలిసెట్ 2026 హాల్ టికెట్, 2 పాలిసెట్ ర్యాంక్ కార్డ్, 3 మీ ఎస్ఎస్సి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్క్స్ మెమో, తర్వాత 4th మీ ఎస్ఎస్సి టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది మీకు స్కూల్లో ఇస్తారు. 5th లోకల్ క్యాండిడేట్ ప్రూఫ్ కోసం 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్, ఒకవేళ అది లేకుంటే లాస్ట్ 7 years కి సంబంధించిన రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే 6th క్యాస్ట్ ప్రూఫ్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత 7th ఒకవేళ మీరు ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, వేరే కాస్ట్ అయితే అవసరం లేదు. అలాగే 8th ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఇది లేటెస్ట్ 1/4 తర్వాత అప్లై చేసింది ఉండాలి. తర్వాత 9th రేషన్ కార్డ్ ఉంటే దాని జిరాక్స్, లేకుంటే అవసరం లేదు. తర్వాత 10th స్టూడెంట్ ఆధార్ కార్డ్. అండ్ ఫైనల్ గా 11th ఒకవేళ మీరు స్పోర్ట్స్ లేదా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాటిని కూడా వీటితో పాటు 2 set జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో వెరిఫికేషన్ సెంటర్ కి వెళ్ళాలి. వన్స్ డాక్యుమెంట్ వెరిఫై అవ్వగానే మీకు సెంటర్ లో ఒక రిసిప్ట్ ప్రింట్ ఇస్తారు. ఇందులో మీ కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ లో ఎవరికైతే రాంగ్ ఎంట్రీ పడిందో వారు ఇక్కడ చివరి అవకాశంగా కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే ఆ రిసిప్ట్ పై స్టూడెంట్ సైన్ చేసి కౌన్సిలింగ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీకు వారు ఐసీఆర్ ఫామ్ ని ఇస్తారు. దీని శాంపుల్ ఇలా ఉంటుంది. ఈ ఫామ్ లో వెబ్ కౌన్సిలింగ్ లో మీరు లాగిన్ ఐడి క్రియేట్ చేయడానికి ఐసీఆర్ నంబర్ తో పాటు మీరు ఆన్లైన్ లో కాలేజ్ సెలెక్షన్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇందులో మెన్షన్ చేసి ఉంటాయి. సో మన నెక్స్ట్ వీడియోలో ఐసీఆర్ ఫామ్ ని ఉపయోగించి న్యూ పాస్వర్డ్ ని క్రియేట్ చేసి వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయి కాలేజ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.